ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. దేవుడు గొప్ప దేవుడు. ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క పాత్ర ఆయన చేతిలో ఉందంట. ఒక పాత్ర ఆయన చేతిలో ఉందంట, అందులో ద్రాక్షారసం పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, సంతోషముతో నిండి ఉన్నది. అటువంటి దేవుని యొక్క ద్రాక్షారసమును, అటువంటి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని మనకు ఇవ్వాలని ఆయన చేతిలో ఒక పాత్రగా మనల్ని మలుచుకుంటున్నాడు దేవాది దేవుడు. ఆయన మలుచుకున్న పాత్రలో ఆయనే సంతోషం అనే ద్రాక్షారసముతో మన జీవితాల్ని పొంగజేస్తున్నాడు, దానిలో పోస్తున్నాడంట. ఎంత మంచి దేవుడండి. కాబట్టి మనం ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ నిత్యము ఆయన నామాన్ని ప్రచురం చేస్తున్నప్పుడు, ఆయన కీర్తిస్తున్నప్పుడు నీతిమంతుల కొమ్ములంట హెచ్చింపబడును అన్నాడు. అవును, దేవుడు ఉన్నత స్థానంలోకి, అత్యున్నత స్థానంలోకి దేవుడు నడిపించే దేవుడు. ఆశీర్వరంగా, దీవెనకరంగా ఆయన మన జీవితాలను మార్చే దేవుడు. మనము ఆయన చేతిలో ఒక పాత్రగా మారుతూ ఉండాలి. ఆ పాత్రని దేవుడు సంతోషంతో, సమాధానంతో, శాంతితో నింపే దేవుడు. ఆయన్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నప్పుడు ఆయన యొక్క నీతి చే మన కొమ్ములు హెచ్చింపబడుతుంటాయి. మనం ఎక్కలేని ఎత్తెనికి దేవుడు ఎక్కిస్తుంటాడు. ఆయన మనల్ని కనపరుస్తాడు. ఆయన మబ్బితో నింపి మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆరాధనకు యోగ్యుడైన దేవాది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా, ఇదిగో నీ చేతిలోని ఒక పాత్ర వలె దేవా మా జీవితాలను కట్టుకుంటున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ఆ పాత్రలో దేవా అయ్యా ఇదిగో నీ సంతోషంతో మమ్మల్ని నింపుతున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. నీ రక్షణ ఆనందంతో దేవా మమ్మల్ని బలపరుస్తున్న వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో తండ్రి, సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడడానికి మాకు సమీపంగా వచ్చిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా సజీవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మా విజయశీలుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజు అయితేవా ఇదిగో తండ్రి త్వరలో రాబోచున్న దేవాది దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ క్రిస్మస్ దినాలను దేవా మేము జరుపుకుంటుండగా దేవా నీ సహాయం మాకు దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పండుగ యొక్క ఆశీర్వాదాలను దేవా, నీ జన్మదిన యొక్క ఆశీర్వాదాల దీవెలను దేవా మా మీద నిండుగా మెండుగా కుమ్మరిస్తున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సంతోషముతో దేవా మా జీవిత పాత్రలన్నీ నింపుతున్నవాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనా సరే దేవా ఇదిగో తండ్రి దీనుడివై దేవా, దరిద్రుడివై దేవా మా మధ్యకి వచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, అటువంటి దీన మనసును మాకు దాయిచ్చేమడుచున్నాను అయ్యా. ఇదిగో నీ కృపతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా అయ్యా ఇదిగో నీ ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ స్థలంలోకి దేవా, నీ పరిశుద్ధ సన్నిధిలోకి దేవా మమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలుగా, నీ సొత్తుగా దేవా అయ్యా, నీ మేపడి గొర్రెలుగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యమును దేవా మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరలోక రాజ్యములో దేవా, నిత్య రాజ్యములో దేవా మేము ప్రవేశించడానికి దేవా నీ కుమారుని మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ అగాపే ప్రేమతో దేవా మాకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి దేవా మమ్మల్ని ఇదిగో నీ సన్నిధి చేర్చిన వాడానికి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను అయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ ఉంచబడొచ్చున్నాను. నీ పరిశుద్ధ ఆత్మ కార్యాలు జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం ప్రతి బిడ్డ
మనకి అనుగ్రహించి దేవా నీ స్వరాన్ని వినగలిగే చెవులు దాయిచేయమడుచున్నాను. నేను స్తుతించే ఆత్మను దాయిచేయమడుచున్నాను. అయ్యా ఇదిగో మేము స్తుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. మహోన్నతి దాని సహాయం మాకు అనుగ్రహించడొచ్చున్నాను. మా స్తుతుల సింహాసనం మీద ఆశని కమ్మడొచ్చున్నాను. నీవే ఆరాధనకు యోగ్యుడిగా దేవా మా మధ్య నివాసం చేయమని దేవా నిత్యులకు తండ్రిగా దేవా సమాధానకు అధిపతిగా దేవా మా మధ్య ఉండమని అడుగుచు దేవా ఆరాధన అంతటి ఆది అంతం వరకు దేవా నువ్వు ఉండి నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా దూతా పాట పాడుడి రక్షకం స్తుతించిన పాట పాడుకుంటూ రాజాదిరాజుని స్తుతిద్దాం. దూతా పాట పాడుడి రక్షకు స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున పూజానాంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను ఆకాశంబునందున భృగు పాట చాటుడి దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఊర్ధ్వలోకమందున గల్వాగాను శుద్ధులు అంత్యకాలమందున కన్యాగర్భమందున పుట్టినాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరావతారుడా నిన్ను నిన్న సఖ్యమా దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా నీదురాకవల్లాను లోకా సౌఖ్యమాయేను భూనివాసులందారు మృత్యు భీతికెళ్తురు నిన్ను నాము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి. స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా ఇదిగో తండ్రి మా కొరకే దేవా ఈ లోకంలో ఉద్భవించిన వాడానికి కుమ్నాలు చెల్లిస్తున్నానయ్యా. అత్యున్నత సింహాసం మీద ఆసీనుడైన వాడా ఇదిగో తండ్రి సమీపించడానికి తేజస్సులు నివాసం చేసేవాడా ఇదిగో తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ అద్వితీయ కుమారుని దేవా మాకు అనుగ్రహించినందుకు కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి దేవా నీ కుమారుణ్ణి దేవా మా కొరకే దేవా రక్షకుడుగా దేవా మాకు అనుగ్రహించిన వాడా నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ కుమారుని యందు దేవా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు నశింపక దేవా నిత్య జీవం పొందాలని దేవా అయ్యా ఇదిగో కుమారుడిగా మా మధ్యకి వచ్చిన వాడని కొన్నాళ్ళు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ యందు విశ్వాసంతో దేవా మా జీవిత కాలం అంతా దేవా కొనసాగడానికి దేవా నీ సంతోషాన్ని సమాధానం మాకు దయచేయమనడుచున్నాను. నీ కృపతో మమ్మల్ని ఆవరించడొచ్చున్నాను. నీవే మాకు సహాయకుడిగా ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సాయంకాల సమయమందు దేవా నీవు మాతో మాట్లాడబడొచ్చున్నాను. నీవు మధ్య ఉండబడొచ్చున్నాను. నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దయను సత్యమును ఎన్నెన్నో విడిచి పోనీయకము వాటిని కంఠభూషణముగా ధరించుకునుము నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయవు నొంది మంచివాడవని అనిపించుకుందువు. దయను సత్యమును
ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవా, ఇదిగో తండ్రి, నువ్వు ఇచ్చిన వాగ్దానం పట్టుకుని దేవా నీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ స్వరాన్ని వినిపించబడుచున్నాను, నీ ఆత్మతో మమ్మల్ని నింపబడుచున్నానయ్యా. అయ్యా మాకు కావాల్సిన దేవా నీ దయ మా మీద కుమ్మరించడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ దయగల మాటలు మాకు అనుగ్రహించబడుచున్నాను. ఈ లోకంలో మేము ఎలా ఉండాలో, ఎలా జీవించాలో దేవా నీ మాటల ద్వారా దేవా, నీ స్వరం ద్వారా దేవా మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరా నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. నీ పాత్రగా దేవా నన్ను వాడుకోవడొచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ పాత్రల దేవా, ఇదిగో నీ చేతిలోని పాత్ర వల్ల నన్ను మార్చుకోవడొచ్చున్నానయ్యా. బలమైన పాత్రగా మార్చుకోవడొచ్చున్నా, నీకు ఉపయోగపడే పాత్రగా మార్చబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ స్వరాన్ని నాకు దాయిచేయబడొచ్చున్నానయ్యా. నీ ఆత్మతో అభిషేకించబడొచ్చున్నాను అయ్యా. నీ పరిశుద్ధాత్మతో నింపి దేవా నీ సిలువ చాటును మరుగుపరిచి నువ్వు మాట్లాడమని, నువ్వు దేవ ఈ వాక్యాన్ని విత్తమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునుము అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. మనకి కావాల్సింది దయ. దేవుని దయ పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని యొక్క కృపను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. దేవుడు ఎక్కడ ఉంటుందో, దేవుని దయ ఎక్కడ ఉంటుందో ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని దయ పొందుకున్నప్పుడు, దేవుని యొక్క దయతో నింపబడినప్పుడు మనం ఆశీర్కరంగా దీవెనకరంగా ఉంటూ ఉంటాం. అటువంటి దేవుని దయను పొందుకోమని ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. మనం ఎప్పుడు మనం మారుతామంటే దేవుడి యొక్క మాటలను, దేవుడి యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. ఆయన దయను మనం పొందుకుంటే దేవుని యొక్క దయతో పాటు మానవుల యొక్క దృష్టి యందు కూడా మనం దయ పొందిన వారిగా ఉంటామంట. అంతేకాక మంచివాడవని అనిపించుకుంటామంట. అలాంటి దయను మనం పొందుకుంటూ ఉండాలి. యేసు ప్రభు గారు కూడా మానవుల దయ యందును దేవుని యందు మరి ఆయన పెరిగిన వాడే. ఆయన వయసు యందును జ్ఞానమందును దేవుని దయ యందును మానవుల దయ యందును అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవాది దేవుని కుమారుడే, మరి ఆయన అద్వితీయుడే, ఆశ్చర్యకరుడే, ఆలోచనకర్తగా ఉంటున్న ఆయనే ఈ లోకం యొక్క దయను, దేవుని యొక్క దయను పొందుకున్నవాడు. మనము కూడా దేవుని దయను పొందుకునే వారిగా ఉంటుండ. దయ అనేది చాలా ఇంపార్టెంట్. మనము దయ కలిగిన వారిగా ఉంటూ ఉండాలి. అలాగే అటుపక్క నుంచి కూడా మనుషుల యొక్క దయను, దేవుని యొక్క దయను మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క మాటలు ఇవి. దేవుని యొక్క వాగ్దానం. ఎప్పుడైతే దేవుని యొక్క దయను మనం పొందుకుంటామో మనుషుల యొక్క దయను కూడా పొందుకొని ఈ లోకంలో వీళ్ళు మంచి వాళ్ళు అనగా నీతిమంతులు, దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, వీళ్ళు దేవుని సొత్తు అని పిలువబడతాం. అటువంటి దయను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. మరి బాలుడైన సమూయేలు కూడా చూసినప్పుడు మానవుల దయ యందును దేవుని దయ యందును అతడు వర్ధిల్లుచుండును అంటున్నాడు. ఇలా ఎంతో మంది దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క గ్రంథంలో అనేక మంది దేవుని యొక్క దయను పొందుకున్న వారు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క దయను, మానవుల యొక్క దయను పొందుకోవాలి. అటువంటి దయను మనం పొందుకోవాలి అంటే దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీకము అంటున్నాడు. మనము ముందు వాటిని అలంకరించుకోవాలి. దేవుని యొక్క అలంకరణ ఇవి. ఆ అలంకరణ యొక్క సామాన్లో ఒకటి దయ, 2 సత్యము. ఈరోజు మనం దయ గురించి మాట్లాడుకుందాం. దయను మనం ఎప్పుడైతే మనం అలంకరించుకుంటామో, దానిని విడిచిపెట్టకుండా మనం ఎలా అయితే నగలు వేసుకుంటామో, లేదంటే వస్త్రాలు ఎలా అయితే ధరిస్తూ ఉంటామో, అలాగే
మనం కాళ్ళకి చెప్పులు ఎలా ధరించుకుంటుంటామో, మన కళ్ళకి కాటుక ఎలా పెట్టుకుంటుంటామో, అలాగే మనము ఎల్లప్పుడూ మన ఆత్మకు, మన శరీరానికి, మన జీవితానికి చాలా ఇంపార్టెంటు దయ. ఈ దయని ఎన్నడూ విడిచిపెట్టొద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దయ కలిగి మనం ఉంటే ఆయన మన మీద దయ చూపిస్తాడు. మనుషుల యొక్క దయను మన మీద కుమ్మరిస్తుంటాడు. ఈ లోకంలో మనం మంచి వాళ్ళగా మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ దయ అనేది చాలా ఇంపార్టెంట్. దయను విడిచిపెట్టద్దు అంటున్నాడు. ఒక దయ అనే పదము అది మనకు చిన్న పదంగా అనిపిస్తుంది, కానీ ఆ దయ పొందుకున్నప్పుడు మనం ఈ లోకంలో మరి దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో మంచి వారిగా అనిపిస్తుంటది. రెండే అక్షరాలు దయ. చూడడానికి చాలా చిన్న మాట, కానీ ఆ దయ కలిగిన జీవితం, మనం చూపిస్తున్న దయ కలిగిన జీవితం ఇతరులకు చూపిస్తున్నప్పుడు వారి నుంచి వచ్చే మెప్పు, వారి నుంచి వచ్చే ఘనత అటు మామూలుగా ఉండదు. మనం దయ చూపించడమే. దయ పొందుకుంటూ మనం దయ పొందుకోవాలంటే ముందు మనం దయను ధరించాలి. ఆ దయ అనే హృదయాన్ని, దయ అనే మరి అలంకరణ మనం ధరించుకుంటే దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో కూడా మనం దయ పొందుకునే వారిగా ఉంటుంటారు. అటువంటి దయను మనం పొందుకోవాలంటే దాన్ని అన్నాడు, ఆ దయనంట మనం కంఠభూషణముగా ధరించుకోవాలంటున్నాడు. కంఠభూషణముగా, అవును, మనం వేసుకుంటున్న హారాలు వలె మన మెడకి కంఠహారముగా ధరించుకోమన్నాడు. విడిచిపెట్టద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. మనకి ఎంత ఇంపార్టెంట్ అయితేనే దేవుడు వాక్యాల్లో రాస్తుంటాడు. అది అలా రాసినప్పుడు మనం ఈ లోకంలో అందరి దయ కూడా పొందుకునే వారిగా ఉంటుంటాం. ఆయన అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకము, విడిచిపోనీకమంటాడు. ఏకంగా దాన్ని పోతుంటే పట్టుకోమంటున్నాడు. ఒకరిని చెయ్యి ఎప్పుడైనా ఆ దయ చూపించి ఇతరులకి దానం చేయడంలో కానీ, ఇతరులకు సహాయం చేయడంలో కానీ, ఇతరులకి హెల్ప్ చేయడంలో కానీ నీ చెయ్యి వెనక్కి తీసుకుంటుందేమో, అలా చెయ్యొద్దు. దానిని నీ చేతి నుండి పోనీయొద్దు, నీ మెడ నుండి పోనీయొద్దు. దయగల మాటలు మాట్లాడుతూ ఉండాలి, దయగల సహాయం చేస్తూ ఉండాలి, దయగల చూపులు ఇతరులకు చూపిస్తూ ఉండాలి. అంతేగాని కఠినమైన చూపులు, కోపంతో కూడిన మాటలు, కోపంతో చేసే పనులు మనం చేయకూడదు. మనం ఎప్పుడు ప్రేమ కలిగిన, దయ కలిగిన మాటలు, దయ కలిగిన ఆ సహాయకరమైన పనులు, దయ కలిగిన ఇతరులకు సహాయం చేయడం, హెల్ప్ చేయడం అనేవి చేస్తూ ఉండాలి. అంటే దాన్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు, పోనీయద్దు. దాన్ని ఎప్పుడు నువ్వు కంఠహారంగా ధరించుకోమంటున్నాడు. నీ మెడకు ఎలా అయితే ఒక హారం ఎలా ఉంటుందో దానిని దయ కలిగి ఆ దయను హారంగా ధరించమంటున్నాడు. కంఠభూషణముగా ధరించుకోమంటున్నాడు. ఎప్పుడు దాని నుంచి విడిచిపెట్టద్దు. నీకున్న దయను నువ్వు చూపిస్తే ఆయన అన్నాడు, అంతేకాకుండా నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అంటున్నాడు. ఆ దయను అనే మాటను హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. దయ చూపించాలి. నేను ఇతరులకు దయ చూపించాలి, ఇతరులకు నేను దయతో సహాయం చేయాలి, ఇతరులకు నేను దయగల మాటలతో ఆదరణమైన మాటలు మాట్లాడి వారేదో దయ చూపించే మాటలు మాట్లాడాలి అనేది దేవుని అంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది. హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. అది ఎప్పటికీ చెరిగిపోదు. హృదయం మీద రాసుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు. అటువంటి హృదయాన్ని మీద దయ అనే మాట దేవుడు ఈరోజు రాసుకోమంటున్నాడు. అలా రాసుకుంటే నువ్వు ఈరోజు దేవుని యొక్క దయను, మనుషుల యొక్క దయను పొందుకునేవాడిగా ఉంటావు. మంచివాడిగా, నిన్నెవరైతే తిట్టుకుంటున్నారో, నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నీకు ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారందరి యొక్క దయను పొందుకొని ఇంతటి అమ్మాయి లేదు, ఇంతటి వారు ఎవరూ లేరు అనే విధంగా నిన్ను ప్రేమించే వారిగా మారిపోతుంటారు. అవును, మనకి కావాలి మన చుట్టూ ఉన్న సన్నిహితులైనా, మన చుట్టూ ఉన్న బంధువులైనా, మన చుట్టూ ఉన్న ఈ కుటుంబస్తులైనా, సన్నిహితులైనా, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న మనుషులైనా, మనల్ని ద్వేషించేవారు అయినా వారి ఎడల మనం దయ చూపిస్తే దేవుడు మన ఎడల దయ చూపిస్తూ ఉంటాడు. అటువంటి దయను పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. మనం వారు తిడుతుంటా మనము
ఉపకారం చేసేవారిగా ఉంటూ ఉండాలి. మనం సహాయం చేసేవారిగా ఉంటూ ఉండాలి. దేవుడు అంటున్నాడు కదా! వాక్యం సెలవిస్తుంది కదా! నీ శత్రువును ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించు అంటున్నాడు. ఎప్పుడైనా సమాధానం వెతికి వెంటాడుము అంటున్నాడు. ఇవన్నీ దయతో కూడిన పనులే. మనం ఎప్పుడైతే మన పొరుగువాన్ని ప్రేమిస్తున్నామో, మన శత్రువుని ప్రేమిస్తున్నామో, మనం అక్కడ కీడు ఉన్నా సరే, అపకారం జరుగుతున్నా సరే, అక్కడ మనం సమాధానమే కోరుకుంటున్నప్పుడు నువ్వు దయ చూపిస్తున్నట్లే. అందుకే అంటున్నాడు, ఆ దయని విడిచిపెట్టకుండా, ఆ దయను పోనీయకుండా, ఎప్పుడు నీ హృదయం అనే పలక మీద రాసుకో, కంఠ భూషణముగా ధరించుకో అంటున్నాడు. అటువంటి విలువైన మాట, అది చిన్న మాట అయినా మన జీవితానికి మెప్పు తెచ్చేది, ఘనత తెచ్చేది, ఆదరణ తెచ్చేది, దేవుని యొక్క దయను పొందుకునేది, మనుషుల యొక్క దయను పొందుకునే మాట. అటువంటి దయ కలిగిన జీవితం మనం జీవిస్తూ ఉండాలి. మరి మనం చూస్తున్నాం, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే ఎప్పుడైతే మనము దేవుని యొక్క దయను పొందుకుంటున్నామో, మనం ఈ జీవితాల్లో అనుభవిస్తుంది కూడా. మనం మన జీవితంలో ఇంతవరకు ఆశీర్వాదాలైనా, దీవెనైనా, సంపదలైనా అన్నీ ఆయన దయతోనే మనం పొందుకున్నాం. మనం పొందుతున్న ఈ ఆశీర్వాదాలు దేవుని యొక్క దయే. ఆయన ఇచ్చిన ఆ దీవెన ఆ దేవుని దయతోటే మనం పొందుకుంటున్నాం. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ దయ లేని క్షణము, నీ కృప లేని క్షణము నేను ఊహించాలి యేసయ్యా. నీ దయ లేని క్షణము, నీ కృప లేని క్షణము నేను ఊహించాలి యేసయ్యా. నీ యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. దేవుని కృప, దేవుని కృప, దేవుని యొక్క దయ, ఇవన్నీ మనం పొందుకుంటూ ఈ క్షణం వరకు మనం జీవిస్తున్నామంటే, గతించిన కాలం నుండి ఇగో సంవత్సరపు ఆఖరి దినాల్లో చేరి ఉన్నాం. ఇంకొక 25 రోజులు, 20 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబడుతున్నాం. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని ఆయన దయతో ఆరోగ్యాన్ని దయచేశాడు. ఆయన దయతో మనల్ని సజీవ లెక్కలో ఉండి ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి మనం దేవునికి సమీపంగా వచ్చి ఉన్నాం. కేవలం ఆయన యొక్క దయతోనే మనం ఆశీర్వాదాలు పొందుకున్నాం. మన ప్రయాణాల్లో కృపాక్షేమములు ఆయన దయతోనే మనం పొందుకున్నాం. ఆయన యొక్క అనుగ్రహం చొప్పునే, ఆయన యొక్క దయతోనే మనం ఇవన్నీ జీవిస్తున్నాం. మన చేతి పనులు దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, మన కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తున్నాడంటే, మన కుటుంబంలో జరిగిన ప్రతి మేలును దేవుడు అనుగ్రహించాడు అంటే అది ఒక దేవుని యొక్క దయే. అటువంటి దయను మనం పొందుకుంటున్నాం. దేవుడు ఎల్లప్పుడూ మన మీద దయ చూపిస్తూనే ఉంటాడు. ఆయన ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, దయామయుడు కాబట్టి మనము ఆయన్ని ప్రేమించకపోయినా, మనం ఆయన్ని వెదకకపోయినా, ఆయన మాత్రం ఆయన చేతి పనులమైన మనల్ని ఆయన మాత్రం చక్కగా ఆయన భద్రమైన కౌగిట్లో, ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి కాపాడుతూ ఉంటాడు. ఆయన దయ అనుక్షణము మన మీద చూపిస్తూనే ఉంటాడు. ఆయన కరుణా వాత్సల్యం, ఆయన దయా ఆయన దయా పూర్ణుడై, కరుణామయుడై మన మీద చూపిస్తూనే ఉంటాడు. అటువంటి దేవుడండి. కానీ మనం ఇంకా అభివృద్ధి చెందాలి, ఆశ్రయింపబడాలి అని దేవుని యొక్క ఆశ. అందుకే అంటున్నాడు, ఆదామును అవ్వను ఆశ్రయిస్తున్నప్పుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు. ఈ భూమిని స్వాధీనపరచుకోండి అన్నాడు. ఈరోజు నేను కూడా ఒక ఆదాము అవ్వలమే. ఈరోజు ఆదాము అవ్వలనే కాదు, ఆయన చేతి పనులమైన మనల్ని కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. మీరు దయతో అభివృద్ధి చెందండి, విస్తరించండి, విశాలపరచుకోండి, ఈ భూమిని స్వాధీనపరచుకోండి అని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే
దయ కలిగి జీవిస్తూ ఉండాలి. మనము దయ చూపిస్తున్నప్పుడు మనము దేవుని దృష్టిలో ఆల్రెడీ దేవుని యొక్క దయ పొందుకొని ఇంతవరకు జీవిస్తున్నాం. కానీ ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క దయను కూడా మనం పొందుకుంటూ ఉండాలి. ఈ మనుషుల యొక్క దయ చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు గారు కూడా దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో కూడా దేవుని దయను పొందుకొని జీవించాడు. ఆయన ఎలా అయితే మరి సమూయేలు కూడా దేవుని దృష్టిలో మానవ దయలో మరి ఆ వర్ధిల్లుతున్నాడు. మనము కూడా మానవుల దయలో వర్ధిల్లవారిగా ఉంటుండాలి. దేవుని యొక్క దయ ఎల్లప్పుడూ మన మీద కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును గాని ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఎంత గొప్ప వాగ్దానం అండి. ఆయన ఎప్పుడైనా మనం తప్పటడుగులేసి తప్పు చేసినా ఆయన క్షమించేస్తాడు. ఆయన కోపం ఒక నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ అంట మన ఆయుష్కాలం అంతా ఉంటుందంట, మన జీవితాంతం ఉంటుందంట. అటువంటి దయను అనుక్షణము ఆయన మన మీద కుమ్మరిస్తున్నాడు. కాబట్టి మనము కూడా దయ కలిగి ఇతరుల యెడల దయ కలిగి జీవిస్తుంటే దేవుడు మన జీవితాలను కూడా ఆయన యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క ఆశీర్వాదంలో మంచి వారికి లోకంలో కూడా నీతిమంతులుగా కూడా మనం వర్ధిల్లుతూ ఉంటాం. దేవుడు అందుకే చెలవిస్తున్నాడు, దాన్ని కంఠహారముగా ధరించమంటున్నాడు, కంఠభూషణముగా ధరించమంటున్నాడు, హృదయమును పలక మీద రాసుకోమంటున్నాడు. ఆ దయను మర్చిపోవద్దు, నీ చేతి నుండి విడిచిపోనీకుము అంటున్నాడు. దయ కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ఆశ్రయించాలన్నా, మనం ఇప్పుడు పొందుకుంటున్న అర్హతలైనా, మనం పొందుకున్న మంచి కార్యాలైన, ఆశీర్వాదాలైనా అవన్నీ దేవుని యొక్క దయే. మనం చేసిన గొప్ప గొప్ప కార్యాల వల్ల కాదు, మనం చేసిన మంచి మంచి దానాల వల్ల కాదు, మనం చేసిన మంచి కార్యాల వల్ల కాదు. ఇది కేవలం దేవుని యొక్క దయతోనే మనం అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఈ రోజు వరకు దేవుని దృష్టిలో, ఆయన దృష్టిలో మనం దయ పొందుకొని జీవిస్తున్నాం. అంటే మనం చేసిన గొప్ప గొప్ప కార్యాలు కాదండి, మన నీతి క్రియలంట ఆయన ముందు మురికి గుడ్డు వల్ల కనబడుతున్నాయంట. మనము చేసే ప్రతి మంచి పని మనం అనుకుంటాం, అయ్యో వీళ్ళకి దానం చేస్తే మనకి నీతి కార్యం కదా, ఇదిగో వీళ్ళకి హెల్ప్ చేస్తే నీతి కార్యం కదా అనుకుంటుంటాం. కాదంట, అవన్నీ మురికి గుడ్డలు అంట. ఎందుకు పనికిరాని గుడ్డలుగా మనం ఎలా పడేస్తామో, మురికి అయిపోయి పాడైపోయిన బట్టలు వాషింగ్ మిషన్లోనూ లేకపోతే ఆ బట్టలు ఉతకడానికి ఎలా వేసేస్తామో అలా దేవుడు మన కార్యాలను పక్కకు పెట్టేస్తున్నాడు. కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనల్ని దీవించట్లేదు. ఆయన దయ చొప్పునే నువ్వే రోజైతే ఆయన సన్నిధిలో నాటబడ్డావో, ఆయన 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 యొక్క చిత్తము చొప్పున నీ తల్లి గర్భమందు నువ్వు ఎప్పుడైతే ఏర్పరచబడ్డావో ఆ రోజు నుంచే ఆయన యొక్క దయ మన మీద ఉంటుంది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు అండి. ఆయన చేతి పనులతో మనం చేసుకున్నాడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు నోటి మాటతో సృష్టిస్తే నిన్ను మాత్రం ఆయన చేతులతో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిన్ను నిర్మించుకున్న దేవుడు. ఆయనలాగే జీవించాలని, ఆయనతో సంబంధం కలిగి ఉండాలని, ఆయన యొక్క పోలికలో మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇదిగో నా దయను మీరు కూడా పొందుకొని ఇతరులకు దయ చూపించేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా మంచి కార్యాలు చేసేవారిగా, మంచి పేరు సంపాదించుకునేవారిగా, నీతిమంతులుగా మనం పిలువబడాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా నీ తండ్రి దయను పోనివ్వుకో అంటున్నాడు, దయను గట్టిగా పట్టుకోమంటున్నాడు. నువ్వు ఇతరులకు దయ చూపించినప్పుడే నీ యందు అనేక మంది నీ యందు దయ చూపిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క అనుగ్రహం పొందుకునే వారుగా ఉండాలి. మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నప్పుడు, మరి ఎప్పుడైతే మనం దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును దయనుంది మంచి వాళ్ళగా అనిపించుకుంటూ ఉంటాం. ఇందులో 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, మనము దయను కలిగి భూషణముగాను మరి హృదయమున పలక మీద రాసుకొని మనం ఇతరులకు దయ చూపిస్తున్నప్పుడు ఆయన మన యందు ఆయన యొక్క దేవుని అనుగ్రహం, అంటే దేవుని దృష్టిలో మనం దయ పొందుకునే వారుగా ఉంటాం. అలాగే మనుషుల యందు కూడా మనం గౌరవం పొందుకొని మంచి వారిగా అనిపించుకుంటూ ఉంటాం. అటువంటిది మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనుషుల యొక్క హృదయాలను చూసే దేవుడు కాదు. దేవుడు
మన హృదయాలను చూసే దేవుడు, మన బాహ్య స్వరూపాన్ని చూసే దేవుడు కాదు, మనం చేసే కార్యాలను చూసే దేవుడు కాదు, మన హృదయాల్ని పరిశోధించే దేవుడు. మన హృదయంలో ఏముందో, మన హృదయంలో దయ ఉందా, మన హృదయంలో కృప ఉందా, ఇతరుల ఏళ్ళ మనం ఏం చేస్తున్నాం అని దేవుడు చూస్తున్న దేవుడు. అటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అంటున్నాడు. ఆ లోకంలో మనం చూస్తుంటాం, చాలా మంది ఈ క్రిస్టమస్ వచ్చిందంటే చాలు చాలా రకరకాలుగా పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఎంత మంచి దయ చూపిస్తున్నారో, ఎంత కృప చూపిస్తున్నారో అని మనం సంతోషంతో వాళ్ళని అభినందిస్తుంటాం. మనం పై రూపాన్ని చూస్తూ ఉంటాం, వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటాం, వాళ్ళు చేసే ఆ హెల్పింగ్నెస్ని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మనుషుల యొక్క పై రూపాన్ని చూడను, వారి యొక్క హృదయాన్ని చూస్తానంటున్నాడు. యెహోవా హృదయాలను పరిశోధించే దేవుడు. వాళ్ళు దయతో ఇస్తున్నారా, లేదంటే ఇంకే విధంగా హెల్ప్ చేస్తున్నారా అనేది చూస్తున్నాడు. మనము కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, చాలా మంచి విషయం. కానీ మనము కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తున్నప్పుడు మన హృదయాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఏ రూపంతో నువ్వు ఇస్తున్నావు, ఏ రకంగా నువ్వు వాళ్ళకి సహాయం చేస్తున్నావు, నువ్వు మనుషులకు కనబడాలని మరి హెల్ప్ చేస్తున్నావా, లేదంటే దేవుని దృష్టిలో దేవుని యొక్క దయ పొందుకునే వాళ్ళగా దేవుడు హృదయాన్ని చూస్తున్నాడని మరి మనం హెల్ప్ చేస్తున్నామని ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడంట, దేవుడు మన హృదయాలను చూసే దేవుడు. మన హృదయంలో దయతో ఇస్తున్నప్పుడు నువ్వు అవతల వారి నుంచి దయ పొందుకుంటూ ఉంటాం. అటువంటి విధంగా మనం దయతోటి ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటూ ఉండాలి. మన హృదయాలను చూచే దేవుడు. నీతివంతులు ఎప్పుడైనా వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు అంట దేవుని యొక్క అనుగ్రహం పొందుకుంటూ ఉంటారంట. అటువంటి విధంగా మనం నీతిమంతులుగా, నీతి కార్యాలు చేసేవారుగా, దయ కలిగిన జీవితాలుగా మనం ఇతరులకి హెల్ప్ చేసేవారుగా ఉంటూ ఉండాలి. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు దయ కలిగిన మాటలు మాట్లాడుతూ ఉండాలి. అయ్యో చాలా బాగా జరిగిందే, వాళ్ళకి నన్ను నేర్పించాడు కాబట్టి అలా జరిగింది అని ఎప్పుడు అనకూడదు. వాళ్ళు మనకు శత్రువులైనా సరే మనము ప్రేమించాలి. వాళ్ళకి దయగలిగిన, ఆదరణ కలిగిన మాటలు చెప్పేవారిగా మనం ఉంటూ ఉండాలి. అయ్యో ఇదిగో జరిగిపోయిందమ్మా, ఇంకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరించే మాటలు చెప్తూ ఉండాలి. దయ కలిగిన మాటలు చెప్తున్నప్పుడు, ఓదార్పు కలిగిన మాటలు చెప్పినప్పుడు వారిని యందు దయ చూపించేవారిగా ఉంటారు. అటువంటి విధంగా మనం ఈ లోకంలో మంచి పొందేవారిగా, దేవుని దయ పొందేవారిగా, మనుషుల యొక్క దయ పొందేవారిగా ఉంటుంటాం. అయ్యా ఎంత మంచి మాటలు చెప్పిందమ్మా, ఎంత మంచిగా నన్ను ఆదరించిందమ్మా అని వాళ్ళ యొక్క దయను మనం పొందుకుంటూ ఉంటాం. ఆ ఘనతను పొందుకునే వారిగా మన మాటలలోనూ, మన క్రియలలోనూ, మనం చేసే పనులలోనూ దయతో కూడిన మాటలు, దయతో కూడిన పనులు, దయతో కూడిన మరి సహాయకరమైన మాటలు అన్నీ చేసినప్పుడు ఆయన మనల్ని లక్ష్య పెడుతూ ఉంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు, మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన మనకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదం మనకు దయచేసే దేవుడు. కాబట్టి ఆయన అనుగ్రహం పొందేవారిగా ఉంటూ ఉండాలి. అనుగ్రహం పొందుతున్నప్పుడు మన శత్రువులను కూడా ఆయన మిత్రులుగా మార్చేస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు కదా, నీ పొరుగు వారిని ప్రేమించు నిన్ను వలె అంటున్నాడు. నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఎలా అయితే అందంగా పోషించుకుంటున్నావో, నీ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఎలా అయితే ఇచ్చుకుంటున్నావో, నీ శరీరానికి కావాల్సిన మెరుగులను ఎలా దిద్దుకుంటున్నావో, అలా నిన్ను వలె అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావా, నీ పక్కన్నవాడు కూడా ఆశీర్వదింపబడాలని కోరుకోవాలి. నువ్వు దీవించబడుతున్నావా, నీ పక్కనున్న వాడు కూడా దీవించబడుతూ ఉండాలి. నువ్వు ఆత్మీయంగా బలపడుతున్నావా, వాళ్ళని కూడా బలపరిచే విధంగా ఉంటూ ఉండాలి. అటువంటి దయ కలిగిన మాటలతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్య సహాయాన్ని చూపిస్తున్నప్పుడు ఆ శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతుంటారు. నిన్ను ద్వేషించేవారు కూడా నిన్ను ప్రేమించేవారిగా మారిపోతూ ఉంటారు. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉండాలి. మనం ఈరోజు గ్రంథంలో చూసినప్పుడు అలా శత్రువులను కూడా
మిత్రులుగా మార్చేసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? దావీదు. దావీదు అందుకే దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు. మనం కూడా దేవుని యొక్క దయను పొందుకొని దావీదు వలె మన జీవితాలు మార్చుకుంటుంటూ ఉండాలి. దేవుడి యొక్క ఆశీర్వాదం అండి, గొప్ప ఆశీర్వాదం. ఆ దయ ఎవరికైతే ఉంటుందో, ఆ దయ ఉన్నప్పుడు దేవుని యొక్క దయ అనుక్షణము అనునిత్యము వారి మీద ఉంటుంది. మరి వాక్యం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన కోపం అయితే నిమిషం మాత్రమే ఉంటుంది కానీ ఆయన దయ అయితే ఆయుష్కాలం అంతా ఉంటుందని. అందుకే అంటున్నాడు దేవుడు, ఆయన దయ మనం పొందుకునే వారిగా ఉంటూ ఉండాలి. మన జీవితకాలం అంతా ఉంటూ ఉండాలి. మనం ఎప్పుడైనా తప్పుడడుగులేస్తే ఆయన కోపం ఇస్తాడు, కొంతే కోపగిస్తాడంట. నిమిషం మాత్రమే ఉంటుంది. మనం మానవులండి, సహజంగా తప్పు చేయడం సహజం. కాబట్టి ఆయన కోపం మాత్రం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన క్షమించే హృదయం కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. అటువంటి హృదయం కలిగి ఉండాలి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా బాధ పెట్టుంటే మాటల ద్వారా, చేతల ద్వారా, మనల్ని మాటలతోటి కత్తిపోటు వంటి మాటలతో మనల్ని బాధ పెట్టినా, మన మీద నిందలు అపనిందలు వేసినా సరే మనం ప్రేమించే వారిగా ఉంటూ ఉండాలి. దేవుని పోలికలో మనం పుట్టాం కాబట్టి దేవుని స్వభావం కలిగి మనం జీవించాలి. మనల్ని కలిగించే మాటలన్నా, మనల్ని దుఃఖపరిచే మాటలన్నా, ద్వేషించినా సరే వాళ్ళని మనం ప్రేమించేవారిగా ఉంటుండాలి. మనకు తెలుసు, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు, యేసుప్రభు గారు సిలువ మీద ఉంటున్నప్పుడు మరి ఆ చుట్టూ ఉన్నవారందరూ కూడా ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా, ఇదిగో దేవుని కుమారుడవైతే దిగిరా అని దాని మీద సిలువ మీద ఉండి ఆయన ఆ సిలువ యొక్క బాధ భరిస్తున్నప్పుడు కూడా ఈ కింద నుండి అపనిందలతో హేళనతో చేస్తున్నా సరే ఆయన అంటున్నాడు, ఆ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. అవును, మనము కూడా దేవుని పోలికలో ఉంటున్నాం కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా మనకు తెలియకుండా మనం ఎవరినైనా అనుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ తీసుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు మనకి తెలియకుండా వాళ్ళు హాని కలిగించే మాటలు, దుఃఖం కలిగించే మాటలు మనం అని ఉంటే, మనం ఇంకొన్ని రోజులే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళని క్షమాపణ అడగడం, వాళ్ళని ప్రేమించడం, వాళ్ళని ఆదరించడం చేస్తే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడుతూ ఉంటాయి. నూతనంగా మారిపోతూ ఉండాలి. నూతనమైన కార్యాలు చేసేవారుగా, నూతన ఆశీర్వాదాలు పొందుకునే వారుగా మన జీవితాలను మార్చుకుంటూ ఉండాలి. దేవుడు ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఎవరో ఒకరు ఏదో ఒక మాట అని ఉంటారు. అందుకోసం మనం మాట్లాడకుండా మనం కోపగించుకుంటూ పక్కకుంటాం. కానీ మనం ఆ మాటలన్నీ పక్కన పెట్టేసుకొని, ఆ హృదయాన్ని పక్కన పెట్టేసి, దేవుని హృదయాన్ని కలిగి దేవుని సన్నిధిలో వారిని క్షమించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అటువంటి జీవితాన్ని, అటువంటి దయ కలిగిన హృదయాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఈరోజు చూస్తున్నప్పుడు మరి అలాగే మరి అటువంటి ప్రేమ కలిగిన దయ కలిగిన హృదయం మరి దావీదు యొక్క హృదయం. దావీదును మనం చూస్తున్నప్పుడు దావీదు మరి సౌలు ఎంతగానో తన సొంత మామే తన తరుముతూ ఎక్కడెక్కడో కొండల్లోను కోనల్లోనూ తిరుగుతున్నా సరే అవన్నీ మర్చిపోయిన దావీదండి. తన చుట్టూ ఉన్నవారు కూడా ఇదిగో నీకు దేవుడు అప్పగించాడు, ఇదిగో అతన్ని చంపేయని ఎన్నోసార్లు దేవుడు సౌలుని దావీదు చేతికి అప్పగించినా సరే, తన చుట్టూ ఉన్నవాళ్ళు ప్రేరేపించినా సరే, ఏ రోజు కూడా దేవుడు అభిషేకించిన వాడు అని ఏ రోజు కూడా దావీదు మరి సౌలుని చంపకుండా ఉపకారమే చేస్తూ ఉండేవాడండి. అటువంటిదే మరి ఈరోజు చూస్తున్నాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చూసినప్పుడు సౌలు ఫిలిస్తీయులను తరుముకుంటూ చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. ఫిలిస్తీయులు అనగా శత్రువులు తరిమి అందరిని తరిమేసి వచ్చేసి మళ్ళీ తన అల్లుడైన దావీదును తరుముతూనే ఉంటుంటాడండి. ఆల్రెడీ శత్రువులు తరుముతుండ అంటే ఎంతగా తన మీద సౌలు గారు దావీదు మీద ఎంత కక్ష పెట్టుకుని ఉంటాడు. తన కుమార్తె భర్త అయినా సరే విడిచిపెట్టలేదు. అని ఎంతగా తను తరుముతున్న ఫిలిస్తీయులంట తరిమి ఎక్కడికో అరణ్యంలోకి అన్నింటిలోకి పంపించేసి అంత విజయాన్ని సాధించి నెమ్మది కలిగి ఇంటికి వచ్చి నిద్రపోవచ్చు కదా, కాకుండా అతను మళ్ళీ
తన అల్లుడిని తరమడానికి కొండల్లోకి, అరణ్యాల్లోకి, అడవుల్లోకి, ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నాడు. అటువంటి భయంకరంగా శత్రుత్వాన్ని మరి దావీదు మీద పెంచుకున్నాడు. సొంత అల్లుడు, కుమార్తె యొక్క భర్త అటువంటి వాడి మీద పెంచుకొని మరి ఎవరైనా అసలు భయపడతారు. అల్లుడు అంటే భయపడతారు. కుమార్తె జీవితం ఏమైపోతుందని భయపడతారు. కానీ అదేమి నాకు అక్కర్లేదు, అతడు నాకు శత్రువు కాబట్టి ఎలాగైనా చంపేయాలి అనే ఉద్దేశంతో ఒక శత్రువుగా ఏర్పాటు చేసేసుకొని తనని చంపడానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. 24వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తున్నప్పుడు, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలా పర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. చూస్తున్నాం కదా, చక్కగా ఫిలిష్తీయుల శత్రువులను తరమటం మంచిదే, తనకు హాని చేస్తున్న వారిని తరమడం మంచిదే. ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళు హాని చేస్తున్నారు, వీళ్ళు హింసిస్తున్నారు, వీళ్ళు రాజ్యాలను లాక్కోవాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళని తరమడం మంచిదే. కానీ తిరిగి రాగానే ఆయనకు వార్త వచ్చిందంట. ఇజ్రాయెల్ రాజ్యానికి రాగానే సౌలు గారికి వార్త వచ్చిందంట, దావీదు గారు ఒక ఏన్గేది అనే అరణ్యంలో నివాసం చేస్తున్నాడు, తన జనులు తన మందుతో అందరితో ఉంటున్నాడు అని తెలిసినప్పుడు వెంటనంట మళ్ళీ ఎంతమంది అంట 3000 మందిని ఏర్పాటు చేసుకుని వెళ్ళాడు. ఒక్క దావీదును తరమడానికి 3000 మంది జనాంగాన్ని, సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ కొండల్లోకి, అరణ్యాల్లోకి మరి దావీదును తరవడానికి వెళుతున్నాడు. ఒక శత్రువుగా చూస్తున్నాడు, ఒక శత్రువు వలె చూస్తున్నాడు తన సొంత అల్లుడిని. చూస్తున్నప్పుడు అలా వెళుతున్నప్పుడు ఆయన ఒక కొండ గుహలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుహ లోపలికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న జనులు అంటున్నారు, దావీదు 4వ వచనం చూసినప్పుడు దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చెయ్యునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా అభిషిక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతనిని చంపను అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గమున పోయెను. చూస్తున్నప్పుడు అక్కడ ఆయన ఒక గుహలోకి వెళ్ళాడు. ఇలా తరుముకుంటూ సౌలు ఆ 3000 మందిని సైన్యాన్ని తీసుకుంటూ వస్తూ ఒక గుహలోకి వెళ్ళాడు. ఆ కొండ గుహలోకి వెళ్ళినప్పుడు ఇదిగో ఆ కొండ గుహలో బయటికి రావడానికి దారి లేదు, కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అతన్ని చంపేద్దాం, ఇదిగో నీ శత్రువుని దేవుడిని చేతికి అప్పగించాడు అని దావీదు చుట్టూ ఉన్న జనులు అంటున్నా సరే దావీదు మాత్రం పాపం చేయలేదు, దేవుడు అభిషేకించిన వాడు అని చెప్పి ఆ పై వస్త్రాన్ని మాత్రం సౌలు వేసుకున్న, అంటే ఎంత దగ్గరగా వెళ్ళిపోయాడు ఆలోచిస్తున్నారా? ఈ పై వస్త్రాన్ని తను వేసుకున్న పై వస్త్రపు ఒక చిన్న చెంగు కోసుకెళ్ళాడంటే దావీదు తన శత్రువు దగ్గరికి, సౌలు దగ్గరికి ఎంత దగ్గరగా వెళ్ళిపోయి తను చంపాలని తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రేరేపిస్తున్నా సరే ఆ చెంగును మాత్రం కోసుకొని వచ్చినందుకు, ఆ చెంగు కోసినందుకు కూడా చాలా బాధపడ్డాడు. అయ్యో, దేవుడు అభిషేకించిన వాడు తన వస్త్రాన్ని నేను కత్తిరించకూడదే అని బాధపడుతున్నాడు. అంటే ఎంత దయగలిగిన హృదయం చూస్తున్నావా? ఎంత శత్రు దగ్గరికి ఇచ్చేసిన దేవుడు తన చేతికి ఇచ్చేసినా సరే తన చెంగుని కోయగలిగినంత దగ్గరికి వచ్చాడంటే ఎంత దగ్గరగా దేవుడు అనుగ్రహించినా సరే ఆయన పాపం చేయనివ్వలేదు, దయే చూపిస్తున్నాడు. తన జనులందరూ వచ్చి గుంపుగా వచ్చి పడి తను చంపేద్దామన్నా సరే వద్దు దేవుడు అభిషేకించిన వాడు అని వాళ్ళని ఆపుతున్నాడు. అంటే ఎంత దయగలిగిన హృదయం చూస్తున్నావా? అటువంటి దయగలిగిన హృదయం కాబట్టే దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదు మారిపోయాడు. తన శత్రువును చేతికి అప్పగించినా సరే ఆయన పాపము చేయలేదు,
దయనే చూపిస్తున్నాడు. అవును, మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి దొరికాడు, ఇది సమయము అని మన శత్రువు యందు మనం ఉత్సాహిస్తూ ఉంటామేమో. అలా ఉత్సాహించకూడదు, అలా మనం అనుకోకూడదు. ఇప్పుడు వస్తాడు కదా దగ్గరికి, అప్పుడు చెప్తాను నేను ఆడి పని అంటాం కదా, అది కూడా అనకూడదంట. ఎందుకంటే మనం దావీదును చూస్తున్నాం, దేవుని హృదయానుసారైన దావీదును చూస్తున్నాం. దేవుని హృదయం ఎలా ఉంటుందో అలాగే దావీదు జీవించాడు. ఎలా దయ చూపిస్తాడో దేవుడు, అదే దయను అక్కడ సౌలు మీద చూపిస్తున్నాడు. ఒక్క క్షణం చాలు చంపడానికి, అయినా సరే చంపకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా మరి అక్కడ ఆపుతున్నాడు. ఎంత గొప్ప హృదయం అండి! అటువంటి దయను మనం పొందుకుంటూ ఉండాలి. మనుషుల యందు దయ చూపిస్తూ ఉండాలి, శత్రువుల యందు దయ చూపిస్తూ ఉండాలి. మన చుట్టూ మనం ప్రేరేపిస్తున్నా సరే, ఇదిగో ఇప్పుడు నీ సమయం వచ్చింది, వాళ్ళ యందు నీ కక్ష సాధించుకో, వాళ్ళ యందు నీ పగ సాధించుకో అంటున్నా సరే, అయ్యో నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, ఆ పని చేయకూడదు, వాళ్ళ యందు దయ చూపించాలని దయగల హృదయం మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దయను మనం కంఠ భూషణముగా ధరిస్తూ ఉండాలి. మన చేతి నుండి విడిచిపోనీయకుండా ఆ దయను మనం కలిగి జీవిస్తూ ఉండాలి. అలా జీవించినప్పుడే మనం దేవుని హృదయానుసారులుగా మారిపోతాం. దేవుని యొక్క అనుగ్రహం పొందుకునే వారుగా ఉంటాం. దేవుడు హృదయాలను చూసే దేవుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం పొందుకునే వారుగా ఉంటాం. ఈ కార్యం అయిన తర్వాత సౌలు వెళ్ళిపోయిన తర్వాత దావీదు పిలుస్తాడు. దావీదు లేచి, ఇదిగో నువ్వు నా చేతికి చిక్కావు, కానీ ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించిన వాడు కాబట్టి నేను వదిలిపెడుతున్నాను అంటుంటాడు. చూద్దామా, 24వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు 8వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేకవేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు, నీకు కీడు చేయను ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చుచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలినవాణ్ణి చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయనివాడనై ఉండగా నీవు నా ప్రాణం తీయవలని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇజ్రాయిల్ రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటి వాడిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కాదా, మిన్నాల్ని కాదా? యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యమాడ నీ వశము కాకుండా నన్ను నిర్దోషునిగా తీర్చును గాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదు, నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నిత్యముగా నీవు రాజువగుదు అనియు ఇజ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. దేవుడు చూస్తున్నాం కదా, రాజుగారు ఎప్పుడైతే బయటికి వచ్చేసాడో ఆ గుహలోంచి వెంటనే దావీదు కేక వేస్తున్నాడు. సౌలు గారితో పిలుస్తుంటే వెనక నుండి కేక వేయగా చూసినప్పుడు నా ఏలినవాడా రాజా అని గట్టిగా కేకేస్తే సౌలు వెనక తిరిగి చూస్తున్నాడు. వెనక తిరిగి చూసినప్పుడు, ఇదిగో ఈరోజు నీ ప్రాణం దేవుడు నా చేతికి అప్పగించాడు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ నిన్ను చంపమన్నారు, అయినా సరే దేవుని యొక్క మహా కనికరము చెప్పున నువ్వు అభిషేకం పొందినవాడవని నేను చంప
చంపలేదు. నీకు నాకు ఏమైనా వైర్యం ఉంటే అది దేవుడు చూసుకుంటాడు, దేవుడే నా పక్షాన ఉండి పగ తీర్చుకుంటాడు అని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత, ఎవరిని తరుముతున్నావయ్యా, ఎందుకు పనికిరాని వాడిని, నేను ఒక మిన్నాలి వంటి వాడిని, ఒక ఎందుకు పనికిరాని పురుగు వంటి వాడిని, ఒక పనికిరాని కుక్కను వంటినయ్యా అని నన్ను నువ్వు తరుముతున్నావు. నేను హాని చేసేవాడిని అయితే ఈ రోజే నిన్ను చంపేద్దును కదా, నువ్వు నా చేతికి అప్పగించిన రోజు నేను చంపేద్దును కదా, నన్ను ఎందుకయ్యా తరుముతున్నావు, నా పక్షా నాకే నా మీద నీకేమైనా నా వల్ల నీకేమైనా హాని కలుగుతుందా, నా వల్ల నీకేమైనా కీడు కలుగుతుందా అని అక్కడ ప్రశ్నించినప్పుడు అప్పుడు దావీదు మాటలు విని, దేవుడే మన పక్షాన ఉండి న్యాయం తీరుస్తాడా అన్న మాటలకి, పగ తీర్చుకుంటున్న మాటలకి, అని నీకు ఈరోజు నీ కీడు చేయాలనుకున్నాను కానీ నా దేవుడు కనికరించి ఈరోజు నిన్ను వదిలేశాడు అని మాటలన్నీ విన్నప్పుడు, అప్పుడు దావీదు మాటలు విని సౌలు ఏడుస్తున్నాడు. అయ్యా ఎంతగా ఏడుస్తున్నాడు అంటే అక్కడ చూస్తున్నాం కదా, దావీదు నాయనా ఇదేనా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వేనా మాట్లాడుతాను బిగ్గరగా ఏడుస్తున్నాడంట. అవును, మనం చూపే క్రియల బట్టి శత్రువుల హృదయాలు కరిగిపోతాయి, శత్రువుల యొక్క హృదయాలు కరిగిపోతాయి. అక్కడ దావీదు అదే చేస్తున్నాడు. తనకిచ్చిన దానిని తనకి శత్రువు దగ్గరగా వచ్చేసినా సరే, తన చెంగు కోసటం దగ్గరగా ఉన్నా సరే, ఆ శత్రువుకి హాని చేయకుండా ప్రేమతో, కనికరంతో, దయతో చూపించి తను పంపిస్తూ, ఇదిగో ఈరోజు నా ఎళ్ళ ఎందుకై చంపుతున్నావు, ఇప్పుడైనా ఒక క్షణం నేను చంపాలంటే కానీ దేవుడే నీ ఎళ్ళ నా ఎళ్ళ పక్షాన్ని తీర్చుకుంటాడు, న్యాయం తీరుస్తాడు అని అంటున్నాడు. చూస్తున్నప్పుడు అప్పుడు ఆ మాటలకు కరిగిపోయాడండి. ఆ మాటలకి అవన్నీ కరిగిపోయి బిగ్గరగా ఏడుస్తూ అంటున్నాడు, ఇగో ఎవ్వరూ లేరు ఎంతవరకు, ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారం చేసిన వాడవై, అంతేకాకుండా నీ ఉపకార బుద్ధినంతా నాకు చూపించావే, నీవు నాకంటే నీతిపరుడు అని ఒక శత్రువు చేత పలికించుకుంటున్నాడు. దేవుని యొక్క దయను, మానవుల యొక్క దయను మనం అందుకే పొందుకుంటూ ఉండాలి. మనం దయ చూపించేవారుగా ఉంటూ ఉండాలి. శత్రువుల మీద దయ చూపించినప్పుడు ఆ శత్రువు అంటున్నాడు, ఇదిగో నీవు ఉపకార బుద్ధిని చూపించి నువ్వు ఎంత నీతిపరుడుగా నాకు కనబడుతున్నావో తెలుసా అని సౌలు అంతవరకు తను తరిమిన వాడు ఈరోజు తను దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నీవు నీతిపరుడువు, నువ్వు మంచివాడువు, నువ్వు ఉపకారం చేసేవాడు, నువ్వు దయగలిగిన వాడువు అని మరి సౌలు ఒక శత్రువుగా మార్చుకున్న దావీదుని దీవిస్తున్నాడు. ఎంతగా అండి, అటువంటి హృదయం కలిగిన మాటలు మనం మాట్లాడుతూ ఉండాలి. మనకు హాని చేసేవారిని ప్రేమించేవారిగా, ఉపకారం చూపించే వారిగా, మన ప్రాణాలు తీసేవారిని కూడా అక్కడ చూస్తున్నాం. సౌలు గారు దావీదు యొక్క ప్రాణాలు తీయడానికి తను అలసిపోయినా సరే, ఫిలిష్తీయులను తరిమి అలసిపోయినా సరే, అదిగో అరణ్యంలో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి 3000 మందిని తీసుకొచ్చి చంపడానికి వస్తే ఆ శత్రువు ఏం చేస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగా ఆ దయ చూపించేవారిగా, ప్రేమ చూపించేవారిగా మనం ఉంటే మన శత్రు హృదయాలను కూడా దేవుడు మార్చేస్తాడు. ఎంతగా దీవిస్తున్నాడు, నీ ఉపకార బుద్ధిని బట్టి ఇదిగో నువ్వు నీతిపరుడు అయ్యా అంటున్నాడు. అంతేకాకుండా శత్రువుని చేతికి దొరికిన ఎళ్ళ మేలు చేసి పంపివేస్తున్నావే అని ఆశీర్వదిస్తున్నాడండి. యెహోవా నీకు ప్రతిగా మేలు చేస్తాడు. ఇదిగో ఈ దినానికి శత్రుని చేతికి చిక్కినా సరే నువ్వు అతనికి మేలు చేసి, మేలు చేయడం అంటే ఏంటి, తన ప్రాణాన్ని ఇచ్చాడండి. చంపకుండా తన ప్రాణాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. సజీవుడిగా సౌలును పంపిస్తున్నాడు. తన శత్రువును ప్రేమించి, కనికరించి, దయతో పంపిస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు ప్రతిగా మేలు చేస్తాడు. ఈరోజు నా ప్రాణాన్ని దక్కించుకున్నందుకు దేవునికి ప్రతిగా మేలు చేస్తాడు. నువ్వు నీతిపరుడవయ్యా అని ఒక శత్రువు చేత, మనల్ని దేశించు వారి చేత మనం అటువంటి మాటలు అనిపించుకుంటూ ఉండాలి. దయ కలిగిన మాటలు మనం పలికినప్పుడు, మనం కనికరాన్ని చూపించినప్పుడు దేవుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మార్చేస్తాడంటే ఇదే. ఎంతగా తరుముకుంటూ వచ్చిన శత్రువు కూడా ఈరోజు తనని దీవించి పంపుతున్నాడు. ఇదిగో నువ్వు నీతిపరుడుగా అవుతావు, దేవుడు నీకు ప్రతిగా మేలు దయచేస్తాడు. అంతేకాకుండా అంటున్నాడు, ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు, నిశ్చయముగా, ఇదిగో నిశ్చయముగా, ఇది ఇంకా తప్పదు, నువ్వు కంపల్సరీ రాజు అవుతావు, ఇజ్రాయేల్కి రాజ్యము స్థిరపరచబడుతుందని అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఒక శత్రువు, చంపాలని వచ్చిన శత్రువు దీవిస్తున్నాడు. ఎంత గొప్ప! అటువంటి దావీదు వంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దావీదు అటువంటి ప్రేమను, దయను చూపించాడు కాబట్టి శత్రువు కూడా మారిపోయి
దీవిస్తున్నాడు. ఇదిగో నువ్వు నీతి పడవు, ఉపకార బుద్ధి చూపించావు, నీకు దేవుడు ప్రతిగా మేలు చేస్తాడు, నీకు మేలుతో నింపుతాడు. అంతేకాకుండా నీకు ఇజ్రాయేల్ రాజ్యము రాజుగా మారుతావని, అది అది నిత్యం దేవుడు కంపల్సరీ చేస్తాడని అక్కడక్కడ ఆశీర్వదిస్తున్నాడండి. అటువంటి దేవుడు మన హృదయాలను మార్చేస్తుంటాడండి. అంత తర్వాత వెళ్ళిపోయాడంట, ఇంకెప్పుడు తరం లేదంట. అటువంటి విధంగా దేవుడు మన శత్రువులను కూడా మార్చేస్తాడు. అందుకే మనం దయను కలిగి ఉండాలి. దావీదు వలె దయ కలిగిన జీవితాలు మనం జీవిస్తూ ఉండాలి. దావీదు వంటి మాటలు కలిగిన వాటిలుగా తగ్గించుకున్నా, నేను ఒక కుక్క పిల్లని, ఒక మిన్నాలిని అయ్యా, ఎందుకయ్యా నన్ను తరుగుతున్నావు? ఎంత యుద్ధశూరుడండి గొల్లియాతు వంటి వాడిని ఒక్క క్యాటల్ బార్లో ఒక్క రాయితో కింద పడేసిన యుద్ధశూరుడు. ఎంతగా సింహాన్ని మరి తన గొర్రె పిల్లను రక్షించుకున్నాడో, సింహపు నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి మరి రక్షించుకున్న వాడు ఈ రోజు అంటున్నాడు, నేను ఎందుకు పనికిరాని మిన్నాలి? అవును, మనం తగ్గించుకునే హృదయం కలిగి ఉండాలి. ఆ తగ్గించుకునే హృదయం ఎక్కడ వస్తుందంటే దేవుని హృదయం ఉన్నప్పుడే, దేవుని యొక్క దయ మనం పొందుకున్నప్పుడే, మనము దయ కలిగి జీవిస్తున్నప్పుడే, ఇతరుల యందు దయ చూపిస్తున్నప్పుడే మనం తగ్గించుకునే హృదయాన్ని కలిగి ఉంటాం. ఎంతగా తగ్గించుకుంటున్నాడు, నేను ఒక మిన్నాలినయ్యా, ఇదిగో ఒక కుక్కని, నన్నా నువ్వు తరుముతున్నావు ఎందుకయ్యా అని అక్కడ అడుగుతుంటే ఆ మాటలు కరిగిపోయి బిగ్గరగా ఏడుస్తున్నాడు. తన తప్పును తను తెలుసుకున్నాడు. సౌలు తెలుసుకొని, తన శత్రువు అయిన సౌలు తెలుసుకొని ఆశీర్వదిస్తున్నాడంటే, మనము కూడా మనల్ని ద్వేషించి వారి నుంచి ఆశీర్వాదం పొందుకుంటూ ఉండాలి. మనకు ప్రతిగా మాటలు అన్న వారిని, మనకి వ్యతిరేకంగా అన్న వారిని, మనల్ని అపహాసం చేసిన వాళ్ళు, మనల్ని శపించిన వాళ్ళు ఏం చేయాలంటే, మనము చూపించిన దయగల మాటలతోటి, మనం చూపించిన దయతోటి వాళ్ళ హృదయాలను మార్చేసే విధంగా మన జీవితాలు ఉంటూ ఉండాలి. దయ కలిగి జీవిస్తూ ఉండాలి. దయను కంఠభూషణముగా, హారముగా ధరించినప్పుడు మనము దేవుని యొక్క దయను పొందుకునేవారుగా ఉంటాం. దేవుని దయ ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి యొక్క దయను పొందుకున్నప్పుడు ఆయన మన హృదయాలను పరిశోధించేవాడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందేవారుగా ఉంటాం. అంతేకాకుండా ఆ దయ మనం కలిగి ఉంటే మన శత్రువులకు సైతం కూడా దేవుడు వారి హృదయాలను మార్చివేసి మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు. మనం శపించిన వారే ఆశీర్వదిస్తారు, మనల్ని తిట్టిన వారే మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ద్వేషించిన వారే మనల్ని ప్రేమించే వారిగా దేవుడి యొక్క హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు చేసే దేవుడు. కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం పొందుకోవడం అంటే మరి దేవుని యొక్క హృదయాన్ని మనం పొందుకునేవారుగా ఉంటుండాలి. దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో మరి ఆ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దయ చాలా ఇంపార్టెంట్. ఆ దయను కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క దయను, మనిషి యొక్క దయను పొందుకొని మనం మంచివారుగా ఉంటామంట. ఎలా ఉండాలంటే 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 4వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకునము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందు. అవును, మనం చూస్తున్నప్పుడు ఈ క్రిస్మస్ కాలంలో దయాప్రాప్తురాల ఎంత గొప్పదండి మేరీ మాత గారు, మరియమ్మ గారు. ఆయన దయ పొందుకున్నదండి. ఆయన దయ పొందుకొని దేవుని కుమారునికి జన్మ ఇవ్వడానికి ఆవిడ ఏర్పాటు. అటువంటి దయ కలిగిన హృదయం మనము కలిగి ఉండాలి. మన జీవితాల్లో కూడా మరి మరియమ్మ యేసు ప్రభుగాని గర్భంలో ధరించింది. మన జీవితంలో కూడా దయ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాల్లో జీవిస్తాడు, మన కుటుంబాల్లో జీవిస్తాడు, మనతో నివాసం చేస్తూ ఉంటాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము అని మరి దేవదూత వచ్చి పడుకుతుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడని అంటుంది. అవును, ఎప్పుడైతే మనం దయ పొందుకుంటున్నామో అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకి ఏ భయము, ఏ దిగులు, ఏ భయము ఉండకుండా, ఆ నిరాశ నిశ్చయలేకుండా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంటుంది. కాబట్టి దేవుడు అలనాడైతే మరి మరియమ్మ గారు తన గర్భంలో దయ పొందుకొని కుమారుని యేసు ప్రభు గారిని కన్నది. ఈరోజు మన హృదయంలో ఆయన యొక్క దయను పొందుకొని మన హృదయాల్లో ఆయనకి జన్మనిద్దాం. ఆయన యొక్క పోలికలో, ఆయన యొక్క స్వభావంలో మనము ఆయన దయను అనేక మందికి రుచి చూపించే వారిగా మన
మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల సింహాసనం మీద ఆశీనుడైన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి, మాతో ఇంతవరకు దేవా నీ అమూల్యమైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దయను సత్యమును పోనీక దేవా, అయ్యా విడిచిపోనీక దేవా, కంఠ భూషణముగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా హృదయమని పలకల మీద రాసుకోమంటున్నావయ్యా. అలా రాసుకున్నప్పుడు దేవా మానవుల దృష్టి యందు దేవుని దృష్టి యందును దేవా మంచివాళ్ళు అని అనిపించుకుంటానంటున్నావయ్యా. అవునయ్యా, ఎంత మంచి దేవుడో దేవా. నీ పోలికలో నీ స్వరూపంలో దేవా నీ చేతి పనుల ద్వారా మమ్మల్ని సృజించుకున్నవాడా. వైగో తండ్రి, నీ పోలికలో ఉన్న వాళ్ళమ్మయ్యా, తండ్రి పోలికలో ఉన్నప్పుడు దేవా నీ పోలికలే మాకు వస్తాయంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ వలే దేవా ఇదిగో తండ్రి దయను చూపించే వారిగా దేవా మా జీవితాలను మార్చబడుచున్నారు. అనేక మందికి దయ చూపించే వారిగా, దయగల మాటలతో దేవా, ఆదరణ కలిగిన మాటలతో దేవా వారి హృదయాలు బలపరిచే వారిగా దేవా, అయ్యా ఇగో చీకట్లో ఉన్న వారిని దేవా ఇగో వెలుగులోకి తీసుకొచ్చే వారిగా దేవా దయగలిగిన మాటలు మాకు దాయిచేయమడొచ్చున్నా, దయగలిగిన హస్తాలు దాయిచేయమడొచ్చున్నా, దయగలిగిన చూపులు దాయిచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా హృదయాలను పరిశోధించే దేవుడో దేవా, మా పై రూపాన్ని రక్ష పెట్టేవాడు కాదయ్యా, మా హృదయాలను చూసి దేవా, మా హృదయాలను దేవా, మా హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు అయ్యా. మేము చేసే ప్రతి పని దేవా దయతో చేసేవారిగా దేవా మా హృదయాల్లో దేవా నీ దయతో నింపబడుచున్నాను. అయ్యా నీ సహాయం మాకు దాయిచ్చేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా దావీదు వలె దేవా నీ హృదయానుసారుగా మారడానికి కృప చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ పోలికలో నీ స్వరూపంలో నేను జీవించడానికి దేవా కృప చూపించబడొచ్చున్నాను, దయ చూపించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదు వలె దేవా తన శత్రువైన సౌలును దేవా కనికరించి దేవా అయ్యా ఇదిగో ఉపకార బుద్ధి చూపించినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి కఠినంగా ఉన్న సౌలు కూడా దేవా అయ్యా ఇదిగో తండ్రి తను దేవ బిగ్గరగా ఏడ్చి దేవా దావీదు నాయనా కుమారుడా అని పిలుస్తున్నాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకున్న శత్రువులు కూడా మేము ప్రేమించేవారిగా దేవా దావీదు వలె ప్రేమించేవారిగా దేవా, దావీదు వలె కనికరించేవారిగా దేవా అయ్యా ఇదిగో తండ్రి హృదయాన్ని దేవా ఇదిగో తండ్రి దేవా నీ ప్రేమతో దయతో మేము దేవా ఇతరుల దయ చూపించేవారిగా మా హృదయాలు మార్చబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ సహాయం మాకు దయచేయబడొచ్చున్నాను. అయ్యా శత్రువైన సౌలు కూడా దేవా దావీదును ప్రేమించి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఆశీర్దిస్తున్నాడయ్యా, ఉపకార బుద్ధిని చూపించినందుకు దేవా ఆశీర్దిస్తున్నాడయ్యా. అవునయ్యా మాకున్న శత్రువులు కూడా దేవా మేము చూపించిన దయ వలన దేవా మమ్మల్ని ఆశ్రయించేవారుగా దేవా దీవించేవారుగా దేవా మేము ఇతరులకు దయ చూపించేవారుగా మా జీవితాలు మార్చబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దావీదునైతే దేవా అయ్యా ఇదిగో నీకు దేవుడు ప్రతిగా మేలు చేస్తున్న ఆశిస్తున్నాడయ్యా, రాజ్యాన్ని అప్పగిస్తాను ఆశిస్తున్నాడయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ఉపకార బుద్ధిని బట్టి నీతిమంతుడిగా ఉంటున్నావు అంటున్నాడయ్యా. అవునయ్యా అటువంటి దేవా ఇదిగో శత్రువులను కూడా మార్చివేసే నీ ప్రేమను నీ దయను మాకు దాయిచేయమడొచ్చున్నా. మా హృదయం అనే పలక మీద మీరు రాసుకునే వారిగా దేవా, మా కంఠ భూషణముగా మేము దయను ధరించుకునే వారిగా దేవా మా జీవితాలు మార్చబడొచ్చున్నానయ్యా. నీకు దేవ ఇదిగో మహిమ ఘనత తెచ్చేవారిగా దేవా నీ చేతిలోని పాత్ర వలె దేవా నీ గోతండి ద్రాక్షారసముతో దేవా సంతోషముతో మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మార్చుకోమని, నీ దయగల హృదయాన్ని మాకు దయచేయమని, అనేకులు ఎందు దయ చూపించేవారిగా దేవా మా జీవితాలు మా కుటుంబాలను నీ సన్నిధిలో కట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము, మమ్మను శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక.
ఆమేన్. ఆమెన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్